బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్ ఏమైనా కనబడుతున్నదా పార్టీకి? చివరికి మొన్నటి ఎంపీ ఎలక్షన్లో కేటీఆర్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ రాలే. కేసీఆర్ దాంట్లో 20-25 వేలు తగ్గింది. హరీష్ రావు అయితే 80,000 తగ్గింది. 40,000 చిల్లర మెజారిటీ 2,000కు పడిపోయింది. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లోనే సిచ్యువేషన్ ఉన్నది. సరే ఎంపీ ఎలక్షన్లు అనుకున్నప్పటికీ వీళ్ళ నియోజకవర్గాల్లోనే కనీసం మెజారిటీని కంటిన్యూ చేయాలి కదా అట్లీస్ట్. సో ఓవరాల్గా మొత్తం పార్టీ అంతా దెబ్బతిన్నది. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? మళ్ళీ ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కొనసాగించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 15-20 మంది లిస్ట్ రెడీ అయింది. వాళ్ళంతా కాంగ్రెస్కి, కొంతమంది అటు బీజేపీకి పోయే అవకాశం ఉందని అంటున్నారు. సో దీని తర్వాత పార్టీ పరిస్థితి ఏందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఒక రకంగా గడ్డు పరిస్థితే. బీఆర్ఎస్కి చాలా క్లిష్టమైన పరిస్థితే. దేశం మొత్తంగా చూసినప్పుడైనా ఆయనకి ఇంకా ఒక్కటే ఒక అవకాశం, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతోటి ఏమైనా సాన్నిధ్యం వహిస్తే తప్ప ఈయన ఇంకా నాది ఇంత పొడుగు అంత పొడుగు, నేను ఇట్లా నాదంతా ఇట్లా మాట్లాడితే మాత్రం నడవదు. ఇప్పుడు మనం చూసినాం కదా, కేజ్రీవాల్ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు, అవకాశాలే లేవు. కానీ అయినప్పుడు ఇంకా కేజ్రీవాల్ బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు కవితమ్మ బయటికి ఎట్లా వస్తుంది? సరే మీరు అన్నట్టు బీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల లాభం లేదనుకొని కాంగ్రెస్కి ఓటు వేయడానికి ఇష్టం లేని వాళ్ళంతా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఓటు వేసారు. లేకపోతే బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్కి ఓటు వేసారు. మొత్తంగా చూసినప్పుడు ఈ తరుగుదల అనేది మొత్తంగా బీజేపీకి పోయిందా లేకపోతే కాంగ్రెస్కి పోయిందా అనేది కొంత మనం చూసినప్పుడు బీజేపీకి ఎక్కువ పోవచ్చు కానీ కాంగ్రెస్ కూడా పోయింది. కాంగ్రెస్కి అస్సలు పోలేదని ఏం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పోయినాయి. కాబట్టి ఈ పరిస్థితి మొత్తంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ఒక్కటే ఒక్క అవకాశం ఏంటంటే, సెంటిమెంట్ అనేది తెలంగాణ ప్రజల్లో ఇంకా బలంగా ఉంది కాబట్టి ఆంధ్ర ఆధిపత్యాన్ని, ఆంధ్ర దోపిడీ ఆధిపత్యాన్ని, ముఖ్యంగా టీడీపీ ఆధిపత్యాన్ని వాళ్ళు భరించే స్థితిలో లేరు కాబట్టి, మానసికంగా ఆ రకంగా లేరు కాబట్టి, రేవంత్ రెడ్డి గనుక టీడీపీ చంద్రబాబు నాయుడు అనే ఒక కారణం గనుక బలంగా పడితే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఆలోచన అనేది మళ్ళా ప్రజ్వరిల్లే అవకాశం ఉందనేది కనపడుతున్నది. అదొక్క కారణం వల్లనే బీఆర్ఎస్కి ఏమైనా, బీఆర్ఎస్ అంటే కూడా ఉంటుంది మళ్ళా అదేమైనా టీఆర్ఎస్ చేసి తెలంగాణకు మాత్రమే కట్టుబడి ఉంటే మాత్రం కనీసం ప్రాణం పోసుకునే, ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఏదో పేద వాళ్ళు ఏమో చేస్తారని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ కవితను కనుక వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయకపోతే, వాళ్ళ బొమ్మలు కనపడకుండా చేయకపోతే, వాళ్ళ యొక్క నిర్మాణంలో కానీ వాళ్ళ కార్యాచరణలో కానీ వాళ్ళ భాగస్వామ్యం లేకుండా చేయకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్కి మళ్ళా ఊపిరి పోసి ప్రాణం పోసి మనగడ ఇస్తారనే అభిప్రాయం అయితే నాకైతే లేదు. ఈ ఒకవైపు ఏమో కొంత ఆశాజనకంగా కనపడుతున్నది, వివిధ కారణాల రీత్యా చూస్తాం. వాళ్ళకి ఫైనాన్షియల్గానైతే ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు, కావాల్సినంత డబ్బు ఉన్నది, సో క్యాడర్ ఉంది, వ్యవస్థ ఉంది. సో ఎందుకు దాన్ని నిర్మించుకోలేరు అని మీరు అనుకుంటున్నారు? ఈక్వేషన్స్ ఏనా నిర్మించుకోవాలంటే ప్రధానంగా నాయకుని యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. నాయకుడు అనేవాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ప్రజల యొక్క గౌరవాన్ని, మన్ననని, వాళ్ళ యొక్క మనసుని దోచుకోగలగాలి. ఇక్కడ ఏమున్నది చెప్పండి? కేటీఆర్ అనే ఒక వ్యక్తికి ఏమున్నది ఆడ? కవితకి ఏమున్నది ఆడ? కేసీఆర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిండు, పార్టీని ప్రారంభించిండు, నడిపించిండు, ఏదో జరిగిందని కొంత అభిప్రాయం ఉంటుంది, శత్రువు కూడా ఉంటుంది. కానీ కేటీఆర్ పట్ల ఏముంటుంది? కేటీఆర్ పట్ల 1% అయినా తెలంగాణ సమాజంలో గౌరవం ఉందా, అభిమానం ఉందా?